ముత్తయ్య గారు మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే బీసీ ఉద్యమం అనేది బలంగా వస్తుంది. ముఖ్యంగా తీర్మానం వలన దాన్ని ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నారు. ఈ పరిస్థితులలో బీసీ ఉద్యమం వస్తున్నటువంటి పరిణామ క్రమాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఈ ఉద్యమం కరెక్టే అంటారా? ఇప్పుడు బీసీలకు అడగడంలో తప్పలేదు. 5% ఉన్న వాళ్ళు ఇలా ప్రభుత్వాన్ని వెళ్తున్న ఎన్నేళ్ళ నుంచి ఎప్పటి నుంచి ఉంటున్నారు కాబట్టి పబ్లిక్లో కూడా బీసీలో కూడా చైతన్యం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన పాపం ఆర్కిస్ట్ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నాడు. ఒక సందర్భం వచ్చినప్పుడు వస్తుంది, ఆ సపోర్ట్ వస్తుంది. ఏసీల కోసం మందకిష్టం అది చేసిండు, అలా చేసిన కోసం జాతి కోసం పోరాటం కదా. మన బీసీల కోసం పోరాటంలో కంపల్సరీ మద్దతు ఉంటాం, ముందుకు పోతాం, దాన్ని సపోర్ట్ చేస్తాం. అంటే పార్టీలకు అతీతంగా ముందుకు బరాబరి చేస్తాం ఉంటాం. ఎందుకంటే అంటే మీకు పార్టీ లైన్ అనేది అడ్డు వస్తుంది కదా. పార్టీ లైన్ కూడా ఇవాళ కవిత కూడా మాట్లాడుతుంది బీసీలు చేయాలని. ఎమ్మెల్సీ పార్టీలో కీలక ఉన్న వ్యక్తి కూడా మాట్లాడుతున్నారు కదా. అంటే బీసీలో ఒక అభిప్రాయం ఏముందంటే బీసీలో బలమైన నాయకులంతా కూడా ఆయా పార్టీల్లో ఉండి ఆ పార్టీ లైన్ దాటకుండా వ్యవహరించడం వల్ల బీసీ ఉద్యమం బలహీనమవుతుంది. పార్టీల నుంచి బయటకు వస్తే ఉద్యమం మరింత బలపడుతుంది అంటారు. అదేం లేదు, పార్టీలకు అతీతంగా జరుగుతుంది. అన్ని పార్టీలలో కూడా ఈ చైతన్యం వచ్చింది. అన్ని పార్టీలు ఉన్న బీసీలు కూడా ఆలోచిస్తున్నారు. బీసీలు ఈసారి రాబోయే 5 ఏళ్ళలో గ్యారెంటీ బీసీలు ఈ రాజ్యాధికారం చేపడతారు కంపల్సరిగా. ముఖ్యంగా మల్లన్న గారు అనేక మంది నాయకులు అంటారు ఈసారి చిట్టశివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డి, నెక్స్ట్ వచ్చే సీఎం బీసీ అంటున్నారు. మీరేమంటారు దీనికి? ఇప్పుడు మల్లన్న గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా జరిగేది అయితే అదే. ఖచ్చితంగా బీసీలో రాజ్యం జరిగేది అయితే అదే. ఎవరు చెప్పినా గదే ఉంటుంది. ఇంకేముంటుంది? శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్తున్నాడు, ఆయన కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. పార్టీలు ఉన్నాడు, ఒక ఎమ్మెల్యే మంత్రి చేసిండు, ఆయన కూడా పార్టీ వద్దంటలేదు, ఆయన కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. మొన్న జరిగిన కులగణలో కూడా ఓసీల శాతాన్ని ఎక్కువ చూపించి బీసీల శాతాన్ని తగ్గించారు అన్నారు. ఇది అసలు ఇది ఎట్లా సాధ్యమైందంటారు? ఇది ఇందులో ఏమన్నా మతలబు ఉందంటారు? అది ప్రభుత్వంలో ఏం జరిగింది అన్నది మనకు అంత ఐడియా లేదు. ఇంతకుముందు కేసీఆర్ సర్వే చేసిండు, ఆ సర్వేలో అన్ని తేలింది. అదే సత్యం, అదే నిజం అనుకుంటున్నాం. ఇంకేమో ఆయన ఇప్పుడు ఈయన చెప్పింది మేము నమ్మాలని ఏం లేదు. కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే అని ఒకటి చేసిర్రు, ఎంత పారదర్శకంగా చేసిర్రు. అది ఆ రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్ట్ ముందర చెప్పారు కదా అంతా. అదే ఇప్పుడు ఉన్నది కూడా అదే, అది తక్కువ చేస్తేనే ఎక్కువ చేస్తుంది. బీసీ ఓసీ అయితే కాదు కదా. ఆ సర్వే అంతా తప్పుల దొరక ఉంది, అందుకే మేము మళ్ళీ పర్ఫెక్ట్ గా శాస్త్రీయంగా మేము సర్వే చేసినాం అని చెప్తున్నారు. ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పలేదు కదా, కరెక్ట్ జరగకపోతే మళ్ళీ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. యారుట విషయానికి వచ్చినట్టయితే యారుట బ్రహ్మోత్సవాలు ప్రతిసారి కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. కానీ సామాన్యులు స్వామివారి కళ్యాణాన్ని చాలా దగ్గరగా వీక్షించే అవకాశం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీనికి ఎట్లా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అంటారు? ఇక అది ప్రభుత్వ అంతర్భాగంలో మనం ఏం చెప్తా. ఇప్పుడు నిజంగా కూడా కొండపైనే ఏర్పాట్లు ఇంకా కొద్దిగా ఇప్పుడు ఎట్లా పెద్ద చేసిండు కాబట్టి కేసీఆర్ కొండపైన చేస్తేనే. అంటే ముఖ్యంగా అధికారులు ఎంతసేపు వీఐపీల సేవలోనే వారు తరిస్తున్నారు తప్ప సామాన్యులను పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి కదా. అది ఎప్పటికి ఉన్నది. ఇప్పుడు దాన్ని మనం అంటే మారేది ఉంది, అది కదా, అది ఎప్పటికి ఉంటుంది. అది ఎవరు మార్చలేరు, అది మారదు కూడా. ముఖ్యంగా యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగిన పాలక మండలిని వేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మంచి నిర్ణయం. దీని నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా? 100%. ముఖ్యంగా పాలక మండలిలో రాజకీయ నాయకులు కాకుండా ఆధ్యాత్మిక భావాలు ఉన్న వారిని, రాజకీయాలకు అతీతంగా ఉన్న వారిని మాత్రమే ధర్మకర్తలుగా వేద్దామని ఆలోచన కూడా చేస్తున్నారు. ఇప్పుడు అసలు రాజకీయ నాయకులు ఉండొచ్చు. గతంలో కూడా ఉంది, ఇంతకుముందు కూడా సర్వీస్ ఓరియంటెడ్ ఏదన్నా అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళని వేసిరు కదా, స్వచ్ఛందంగా సేవ చేసే వాళ్ళని కూడా వేసిరు కదా. అది మంచిదే. రాజకీయాలు అన్ని కలిసి ఉంటాయి అన్న. ఇప్పుడు రాజకీయంగా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు అందరూ కలిపేస్తారు. అది ప్రభుత్వ నిర్ణయం అయితే మంచి నిర్ణయాన్ని నేను అభినందిస్తాను. అంటే రాజకీయ నాయకులను వేయడం వల్ల రాజకీయ జోక్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా స్వచ్ఛందంగా ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రజాసేవకు సేవ చేసే సంఘ సేవకులను వేసినా కానీ నడుస్తుంటుంది. అది ఎప్పుడు అది జరిగేది కదా. ముఖ్యంగా ముత్తయ్య గారు, చాలా మంది రేషన్ కార్డులు లేక రేషన్ కార్డులో తమ కుటుంబ సభ్యులను మిగిలిన వారిని చేర్పించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ విషయంలో మాత్రము త్వరగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోలేకపోతుంది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరు చాలా అవసరం. హైదరాబాద్లో రేషన్ కార్డు అనే పదమే లేదు. ఏమన్నా ఊర్లో పోయింటే అది ఉంది కానీ నాకు అంత అవగాహన లేదు ఈ రేషన్ కార్డుల మీద. నిజంగా చెప్పాలంటే కూడా నేను ఎన్నడూ రేషన్ కార్డు తీసుకోలేదు, నాకు రేషన్ కార్డు లేదు. కాకపోతే రేషన్ కార్డుల పేరు మీద, ఇందిరా మిల్ల పేరు మీద ఈ కాలయాపన అనేది మంచిది. ఎన్ని రోజులు సంవత్సరం ఫస్ట్ ప్రజాపాలన పెట్టి అప్లికేషన్ ఏమైనాయి ఇది అంత ఇదికి ఈ కాలయాపన చేసి ప్రజల మభ్యపెట్టే కార్యక్రమాలు తప్ప ఏం ముందుకు వెళ్ళలేదు. ఏం కాదు. ఎన్ని 6 గ్యారంటీలలో 600 తప్పులు ఉన్నాయి. ఏం చేసారు? మహిళలకు మంచిగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించమని చెప్తున్నారు. అది దాంతో మహిళలంతా కూడా సంతోషపడుతున్నారు. అది బస్సేనా? ఉచిత కరెంట్ ఇచ్చినాము. నువ్వు ఉచిత కరెంట్ ఇప్పుడు మా అమ్మ ఒక్కటి ఉంటుంది ఇంట్లో, మాకు బిల్లు వస్తుంది. ఏడా ఉచిత కరెంట్ ఇచ్చిండు ఒక్కతే ఉంటుంది. ఒక్కరు ఉన్నదా కనుక బిల్లు వచ్చినాక ఎవరికి ఇచ్చినట్టు? అది ఎవరికో 100 మందికి ఇస్తుంది అయినట్ట. ఇప్పుడు కూడా ఉండేది. ఆ ఇంటికి మాకు బిల్లు వస్తుంది ఇప్పటికి.
ఆ బిల్లు మొన్న కట్టించుండు. ఇక ఒక్కరున్న దానికి కూడా బిల్లు వస్తుందంటే ఇక ఉచిత కరెంట్ ఏడిచ్చినట్టు. రెండోది ఈ నువ్వు ఏదమ్మలు చేసి చెప్పండి, మన మహిళలకు ఆడపిల్లలకు కూడా స్కూటీలు ఇప్పిస్తున్నాడు. ఎవరికి వచ్చిన ఆశతోటి ఆడపిల్లలు వేసారు. మహిళలకు ఈ వృద్ధులకు 2000 నుంచి 4000 ఇప్పటి వరకు వచ్చినాయి. అదే ఏదమ్మా చేసి ఇప్పుడు రైతులు నువ్వు 15,000 ఇస్తాడు, ఏడిచ్చి మాకు నేనే ఎగ్జాంపుల్ చెప్తే మాకే రాలేదు. ఇవన్నీ మాటలతో కాలయాపన తప్పుడు తప్ప ఎక్కడ ఆచరణలో సాధ్యంగానే అమలు చేయలేకపోగా ఇంకా ఉల్టా అబద్ధాలతోటి కాలం గడుపుతారు అంతే. ఇంకేం చెప్పదలుచుకోవాలి. కానీ అయినా కూడా ఏంటంటే మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతుంటాయి. కావాలని మా ప్రతిపక్షాలు మమ్మల్ని లేనిపోని విమర్శల పాలు చేస్తారు. మేము అంతా కరెక్ట్ సక్రమంగానే చేస్తున్నామని అంటున్నారు కదా. కేటీఆర్ అనే వ్యక్తి ఆధారాలతో సహా, హరీష్ రావు అనే వ్యక్తి అసెంబ్లీలో ఆధారాలతో సహా చట్టసభలో పెట్టినాక దాన్ని ఇంకా ఆరోపణలు చేసుకుంటూ పోతే దానికి అర్థం ఉండదు. ఆధారాలతో సహా ప్రతి రికార్డెడ్గా చట్టసభలో ప్రశ్నిస్తారు, తీస్తారు. దానికి ఆన్సరే లేదు కదా. మీరు కేటీఆర్ అన్నారు. కేటీఆర్ ఈ కార్ రేస్లో ఈ విధంగా తప్పు చేసారు, ఇట్లా బీఆర్ఎస్ నాయకులు అనేక తప్పులు చేస్తున్నారు, వాళ్ళ తప్పులు కప్పించుకోవడానికి మా మీద విమర్శలు చేస్తున్నారు అంట. ఆయన ఎంత క్లారిటీ చెప్పిండంటే సంపదను సృష్టించడానికి ఈ ఫార్ములాను తీసుకొచ్చినాం. అది పోటీపడి వేరే దేశాలకు పోతుంటే నిలబెట్టి తీసుకొచ్చిన దాన్ని క్యాన్సిల్ చేయించింది కాక అనలేదు. ఎట్లా కుంభకోణం 50 కోట్లు ఎట్లయితుంది? ఇప్పుడు ఒక ఈ కార్ రేస్ రావడం వల్ల 1700 కోట్లు మన ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని. ఒక 50 కోట్లు పెట్టడానికి గ్రీన్ సంస్థ అనేది వెళ్ళిపోతే, ఇది హెచ్ఎండి అనేది స్వచ్ఛంద సంస్థ, దాని ద్వారా మీరు ఇవ్వండి, మనకు అమౌంట్ వచ్చినాక తీసుకుంటారు. మౌలిక ఆదేశాలు ఇప్పుడు కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు పాలకులు ఏంటంటే తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అది వెళ్ళిపోయే పరిస్థితి. ఇప్పుడు క్యాబినెట్ పెట్టి మళ్ళీ ఆర్బీఐ రూల్ అని తర్వాత ఆయన స్వయంగా ఇంకా లబ్ధి పొందింది కాదు, ఆయన అకౌంట్లో పోలే ఏ సంస్థ ఉందో ఆ సంస్థకి ఇచ్చారు, నిర్వహించే సంస్థకి ఇచ్చారు. ఆ సంస్థ కూడా మళ్ళీ లెటర్ పెట్టిందని లెటర్ చూపి మీ అమౌంట్ మా దగ్గర ఉంది, మీరు క్యాన్సిల్ చేశారు కాబట్టి మీ అమౌంట్ తీసుకుపోరు. ఇంకా కుంభకోణం ఎక్కడ అన్నీ వస్తాయి. కేటీఆర్ స్పష్టంగా చెప్తుండే కదా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఈ విధంగానే విమర్శలు చేసుకుంటూ పోతారు తప్ప ఖచ్చితంగా మేము రానున్న కాలంలో మళ్ళీ మా గవర్నమెంటే వస్తుంది అని వాళ్ళు చాలా ధీమాగా చెప్తున్నారు కదా. ముఖ్యంగా పదే మీ నాయకులు ఏమంటున్నారంటే ఈ ప్రభుత్వం పడిపోతుంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అంటున్నారు. అంటే ఈ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పాలన చేయనిచ్చే ఉద్దేశం లేదా ఇప్పుడు పార్టీకి? ప్రజలతో ఎన్నిక కాబడ్డ ప్రభుత్వాన్ని ఎవరు అంత ఈజీగా పడగొట్టలేరు. అది మనకు జగమెరిగిన సత్యం. అది పడగొడతానని ఎట్లా పడిపోతుంది? మెజార్టీ వచ్చినాడే ఆయన 5 నిమిషాలు కూడా ప్రగతి భవన్ ఉండకుంటే వెళ్ళిపోయాడు. ఎంత 4 సీట్లు 10 సీట్లు ఎక్కువ రాని వెళ్ళిపోయింది. అది నిర్ణయం ప్రభుత్వము. ఆయనకు ఆ దూరదృష్టి ఉంది, కేసీఆర్కు అంత దూరదృష్టి ఉంది కాబట్టి చలో మనం వద్దనుకోరు. ప్రజలన్నా ఒక్క క్షణం కూడా లేడు అందులో. ఇంకా ఈ పడగొట్టుడు అయితే అన్నం కూర్చొని అన్నం పెడతారు కదా, అట్లే ఒక క్షణం కూడా లేకెళ్ళిపోయిన ఆలోచన లేదు కేసీఆర్కి. అవన్నీ